సామయ్య దండాలండి కూకోండి. ఏంటి నన్ను సమాధానం కూర్చోమంట? పైన కూకోమన్నాను కానీ లోపల కూకోమన్నాను ఏంటండి? లోపల కూకోవడానికి ఇంకా టైం అన్నట్టుంది. అదా పేషెంట్ గారు కాకేస్తున్నారు. వారి ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారేటండి? పాత పేషెంట్ గారు కాకేస్తున్నారంటే చచ్చిపోయారంట. అంత కోపం ఏంటండి? సాగు కాకపోతే మమ్మల్ని పెళ్లికి పిలుస్తారేటండి? చంద్రబాయ్ పెళ్లికి పిలుస్తారా? ఇప్పుడు నీకు నీ కొడుక్కి పెళ్లి చేస్తారు రారా? నాకు వద్దులేండి, నీరసంగా ఉంది. మా వాడి చేయండి, హుషారుగా ఉంటాడు. ఆడికే చేస్తారు. ఎరా నిన్న గేదెను దొంగిలించి పట్నంలో అమ్మేస్తారా? అమ్మా ఈడి గాని పట్టుబడ్డా? ఆ గొడుగుడేట్రా? గేదెనమ్మ ఇడి పెట్టి కల్తీ సారాగా దాకొచ్చావేటి? ఏట్రా ఎదవాడు? లేకపోతే ఏదో చూసినట్టు దొంగతనం కడతావేటి? రేయ్ గుంట నక్కల్లాగా నిన్న మీరు ఆ దోవలో కూర్చున్నప్పుడు అర్థమైందిరా ఇలాంటి ఏదో పని ఏదో చేస్తారని. అబ్బో అబ్బో అబ్బో, దోవలో కూర్చున్నప్పుడే అర్థమైందా? నీ బుర్ర మా గొప్ప బుర్రయ్యా. ఆ బుర్ర పగలగొట్టి గుంజు చూడాల్సిందే. ఏట్రా నా బుర్ర పగలగొడతావా? ఇప్పుడు కాదండి, మీరు చచ్చిన తర్వాత నేనేగా పగలగొట్టాలి. ఈ ఎదవ చోటుకి రావడం నీతో మాట్లాడడం నాదే బుద్ధకురా. ఏంటి ఇది ఎదవ చోట? ఇది పుణ్యభూమి అండి. ఈడకి సచ్చినోడు వెనకాతలు వచ్చిన వాళ్ళు కూసేపు నిలబడితే చాలు. ఈ జీవితంలో ఇంకేటి లేదని వైరాగ్యం మాట్లాడతారు, యాదాంతం పలుకుతారు. అట్లాంటిది ఈడే శాశ్వతంగా ఉండే నేనెంత గొప్పవాళ్ళండి. నేను ఈ భూమికి రాజుని. ఏడిసావు ఎంతకన్నా మొత్తం రావట్లేదా? రానా? ఎవడైనా ఏడకి రావాల్సిందే. రావా? రారా బ్యాండ్ మీద తీసుకెళ్తాం. రానన్నాడా మోసుకొస్తున్నావు? ఆనారాయణ బాబు. అయ్యి బాబోయ్, తమరు రమ్మంటే రానంటానండి. కాళ్ళు అవుతున్నాయి ముసలాండి అన్నానండి. పాప మంచిగా రానండి, ఎత్తుకొచ్చానండి. తమ రమ్మన్నారంటే ఆరింట్లో ఎవరైనా సచ్చారా అని చాలా చాలా పొగరగా మాట్లాడాడు. ఎలా? అయ్యి బాబోయ్ అలా మాట్లాడానంటే అది నా పవర్ కాదండి, సారా పవర్. తమ దయ వల్ల కొత్త ప్రెసిడెంట్ గారు ఊళ్ళో మంచి సారా ఇప్పిస్తున్నారండి. ఏరా ఇవాళ పొద్దున నువ్వు నీ కొడుకు ఊళ్ళోకి ఎందుకు వచ్చారా? అదేం మాట అండి, మేము ఊళ్ళోకి రాకూడదునా? లేకపోతే మా అవసరం ఉన్న వాళ్ళు మా కాడికే అవుతారనా? తమరు దయ తెలిసి శ్మశానంలోనే సారా కొట్టేట్టించేస్తే మేము ఊళ్ళోకి రావండి. అసలు చూసారండి పొగరు అసలు. ఏరా ఏదో దొంగిలించారా? దొంగతనం అండి మా వంశంలోనే లేదండి. హరిశ్చంద్రులందరి మహారాజు తన కట్టకాలంలో మా కాడ ఉద్యోగం చేశాడంటే దాని అర్థం ఏంటండి? మా నీతి నిజాయితీ మెచ్చండి. మీ మీదే నమ్మకం ఉంటే ఏడనే ఏదో ఉద్యోగం చేసుకునేవాడు కదండి. తంతారేంటండి అంటే మీరు దొంగతనం అంటే కడితే ఒప్పేసుకుని భయపడిపోయి ఇలా చుట్టూ పోయాలండి. చెట్టు కట్టండి రండి. అయ్య బాబోయ్, చెట్టంటా గుట్టంటా బాబోయ్, బాబోయ్ చంపేస్తారు బాబోయ్, ప్రెసిడెంట్ గారు చంపేస్తున్నారండి బాబోయ్. ప్రెసిడెంట్ గారు పాత ప్రెసిడెంట్ గారు చంపించేస్తున్నారండి బాబోయ్ చంపేస్తున్నారండి బాబు ప్రెసిడెంట్ గారు. భయం లేదు, ఎందుకు వీడిని హింసిస్తున్నారు? అవసరం కాబట్టే హింసిస్తున్నాం. రావ పెద్దని నాకు తెలియపరచాలిగా. తెలియపరిస్తే తమరేం చేస్తారు? న్యాయం. న్యాయమా? వీడు మా పాకలో గేదెను దొంగిలించాడు. ఎరా అయ్య బాబు తమ పాదాల మీద ఒట్టండి బాబు. ఏ మాజీ ప్రెసిడెంట్ గారు, మీ వద్ద సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? రాయ్ వాళ్ళ లాక్కురారా. అట్టగానండి. ఏంటి అది మర్యాద? మర్యాద నీకు దొరికిపోయావా? నువ్వు ఇలా గే సంగతి చూడు, వీడి సంగతి నేను చూస్తా. వదలరావండి. ఏమండి ప్రెసిడెంట్ గారు, అడగండి. ఎరా ఏమంటారు? చెప్పరా. అమ్మాయి కూడా ఆడేడు చేయగలండి దొంగతనం. వాడిని చెప్పనే. నేను చేయలేదండి. ఏమండి లింగయ్య గారు, పట్నం నుంచి ఊరు ఎందుకు వచ్చారు మీరు? వీడి దగ్గర కొనగా తిరిగి పారిపోయి ఊరే వచ్చిందండి. ఎరా మాట్లాడవేరా? అమ్మ ఏదవ నా వంశంలో చెడబుట్టావురా. నిన్ను ఉప్పు పాతరేసి జరిగిన ఏ తప్పు లేదురా ఏదవా. నా కడుపుని చెడబుట్టావు ఏదవా. నా వంశాన్ని చెడబుడుతున్నావు ఏదవా. నిన్ను ఇలాగేదవా నా కొడుక. రా నీ పని చెప్తా. నిన్నేం చేసిన పాపం లేదు. 6 నెలలు వీళ్ళు జైల్లో పెట్టించిన బుద్ధిరాజు. 6 నెలలు కాదు బాబోయ్, 7 పొడుగులు పెట్టించండి. అసలు నా ఇంట్లో అడిగటానికి లేదు. ఈ కొంపలో ఉండడానికి లేదు.
లింగయ్య గారు మీరు సాక్ష్యం ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు మీరు స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి. సరే నేను కాగితం రాసిస్తాను. రాయ్ వీడిని పోలీసులో పట్టించండి. ఏదో ఊరి పరువు తీశాడు. బాబు నాదో చిన్న మనవండి. నాకా వయసు అయిపోయింది. ఈడ జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఈ కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ నాకు ఓపిక లేదండి. తమరు నాన్నగారు రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ అమ్మగారు కూడా రెడీగానే ఉన్నారు. సావుకి వయసుకి సంబంధమే లేదండి. ఆయన చేత తమరు నా మీద దయతెలిచి ఈడు జైలు నుంచి వచ్చేదాకా ఈ ఊళ్ళో ఎవరు సావకూడదని ఓ ఆర్డర్ వేయించండి బాబు. మీ గేదె మీకు చేరింది కదా. లింగయ్య గారు మీ డబ్బు నేను ఇస్తాను. అట్టాగేనండి. ఒరే కోటాయ వాడి కట్లిప్పు. ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి. బాబు తమరు ఈ ఊరికి పెద్దోళ్ళు. తమ దయ వల్ల ఊళ్ళో అందరూ బాగున్నట్టున్నారండి. మరి నా సంగతి ఏంటండి? రోజుకి ఒకడైనా సత్తే కదండి నే బతికేది. ఏమిటో నువ్వు అనేది? మమ్మల్ని చంపంటావా? అయ్యి బాబోయ్ తమ చేతులతో చంపట్లేదండి. తమ రాజకీయం ఉపయోగిస్తే ఈ అమాయకులంతా ఆళ్ళు జుట్టు పట్టు కొట్టి చేస్తారండి. చచ్చిన నా పార్టీ అండి, బతుకులు మీ పార్టీ అండి. మన ముగ్గురం చల్లగా ఉంటామండి. ఇలా మాట ఎట్టున్నా బాబు. ఊరికి ఉత్తరం కలకలాడితేనే ఊళ్ళో రాజకీయం బాగున్నట్టండి. ఆనకు తమ ఇట్టం ఏదా వాగుడు. అది కాదురా అయ్యా. అయ్యా, అయ్యా, ముసలోడయ్యా, చచ్చిపోతాడయ్యా. అయ్యా, అయ్యా, అయ్యా బాబు, ముసలోడు చచ్చిపోతాడయ్యా. ఒరే నేను నిన్ను కొట్టుకుంటే వాళ్ళు నిన్ను చంపేదురు. నేను నిన్ను డామాల్లో కొట్టినట్టుగా యాక్టింగ్ చేసినా. దొంగతనం చేయమంది నువ్వు వాళ్ళు అట్టుకుంటే నా మీద తోతావరా? ఓరి బుర్ర తక్కువ ఎదవా. దొంగతనం చేసేటోడికి దొరికితే తప్పించుకునే తెలివితేటలు ఉండాలరా. ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇప్పుడు ఆ న్యాయం చెప్పిన వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరున్నారా? డబ్బున్నోళ్ళు తప్ప. డబ్బే మనిషిని పెద్దోడిని చేస్తుందిరా. నిజాయితీ చెయ్యదు. నీకెన్నిసార్లు చెప్పాలరా ఎదవా? బతుకు తెరువు నేర్చుకోరా బిడ్డ. సార్లే సారా చెప్పావు. వాళ్ళు పెద్ద మనుషులు కాదంటావు, కాస్త అయితే ఇంకేదన్నా అంటావు. ఓలే పెద్ద మనిషి. శ్మశానంలో 2 ఎకరాలు సప్పరించిన పాత పెసిరేంట బాయిలో దొరికిన లగ్గె బిందులు ఆడు సప్పరించి అమ్మో తెలిసిందని ఊళ్ళో జనమందరి చేత ప్రసాదాలు తినిపించిన కొత్త ప్రెసెంట. ఓలే పెద్ద మనిషి. వాళ్ళ గొడవ మనకేటికి? మన బతికేదో మనం బతక్క. నిజం చెప్పాలా, నీతిగా ఉండాలని నేర్పడికి. ఆ నీతిగుండాలా? ఉంటే ఏటవుద్దే? అంతా మంచోడంటారు, గౌరవంగా సోత్తరు. ఆ ఆడు పడే కట్టం చూసి ఊరు సాయం చేయరే. డామా చూసినట్టు చూసి సప్పట్లు కొడతారు. నీతి చెప్పి నిజాయితీగా బతికిన మహారాజు ఏటైనాడు? రాజ్యం పోగొట్టుకున్నాడు, పెళ్ళాన్ని నమ్మినాడు, ఫైనల్ గా మన ఉద్యోగంలో చేరిండు. మన తాత ముత్తాతల కాడ కళ్ళు కుండలు మోసిండు. కన్న బిడ్డ శవాల్ని కట్టుకున్న పిల్లం కాటికి తీసుకొస్తే సుంకం కోసం మంగళసూత్రం అమ్మమన్నాడు. ఆ మహారాజు ఇన్ని కట్టాలు పడుతుంటే పై క్లాసులో కూర్చుని సినిమా చూసినట్టు ఆకాశాన్ని కూర్చున్న దేవతలు ఆఖరాన సప్పట్లు కొట్టి వరాలు ఇచ్చిండ్రు. అప్పటికే డామా పూర్తయినట్టు వాళ్ళెవరో వచ్చి మన్ని మంచోళ్ళనే లోపుని మన జీవితాలు కూడా పూర్తయిపోతాయి. అందుకే నా కొడుకు హరిశ్చంద్ర కట్టాలు పడకూడదని ఈడికి మొదటి నుంచి అబద్ధాలు దొంగతనాలే నేర్పుతున్నాను. నీనాగే అంత ఇట్టాగే నేర్పితే దేశమంతా దొంగళ్ళు అయిపోతారు. ఇప్పుడు మాత్రం కాదేటి? దొంగలనే దోచుకుంటే మరేం పర్లేదు. దారా సారా గుడికి వెళ్దాం. ఏటో మనశ్శాంతి లేకుండా పోతుంది. అన్నట్రా పట్నాలా కూలికి వెళ్ళొచ్చి అన్నం పెడతారా అయ్యా? నువ్వు కూలికి వెళ్ళి వచ్చి ఆడికి అన్నం వండి పెట్టేటప్పటికే మళ్ళీ తెల్లారుద్ది. నాకు సారాకినేదో బీడికినేదో. రేయ్
ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అట్టుకునేసి వెళ్ళరట్రా. ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారటే నేను గొడవ అందరికీ తెలిసిందిగా. వాళ్ళేం చేస్తారా? ఒరేయ్, మరిచిపోయే గుణం, శమించే గుణం, నిజమో కాదో తెలుసుకోలేని తెకమకలో మనకెందుకు లేని సర్దుకుపోవడం, కళ్ళబొల్లి మాటలు నమ్మడం ఈ ఎర్రి ప్రజలకున్న మంచి లక్షణంరా. నీకుంటే ఈ నాయకులు పెద్దోళ్ళు ఇన్నిన్ని తప్పులు చేసి కూడా ఎట్ట తప్పించుకుంటారా? ఏం పర్లేదు లేరా. ఎల్లి నీకు నాకు సారా. అదిగో ఏడుతుందిగా, దాని గంజికింత పట్టుకురా పో. అయ్యా మన గంజికి లేకపోయినా పర్వాలేదురా, నువ్వు కట్టపడి సంపాదించి తీసుకురారా. నీతిగుండా అయ్యా. ఛే! కట్టపడమని కూలి చేయమని చెప్పి నా కొడుకుని సడగొడుతున్నావు. వదలబా. అయ్యా నువ్వు అన్యాయంగా తెచ్చిన కూడు నేను తినరా, నువ్వు అట్ట తెస్తే నా మీద ఒట్టేరా. మంచిగా బతకడం మడిసి కట్టనరా, అది అలాగే ఏడుద్దే. నువ్వెలా సరే నీ గంజికి తెచ్చే పట్నం వెళ్తా. ఈ కూసేపట్లో ఎంత డబ్బు సంపాదించడం కట్టపడేవాడికి నాకు తెలిసి చాలా కట్టనరా. నా కొడుకు నీకు మళ్ళీ కాదులే, నాకు ఒట్టేసిండు. నా మాటినడు కట్టపడే సంపాదించిండు. చెప్పరా, ఎట్ట సంపాదించినవరా? ఎట్లాగా సంపాదించాలే, నీకు కావాల్సింది వచ్చాగా. సరే నేను పట్నం వెళ్తున్నా. బాబాబు అన్నం అయిపోనాది, కాస్తంత తినిపో బాబు. నేను పట్నంలో తింటాలే. బాబాబు నా చేతితో కూతంత తినిపోరా. ఏరా, ఎట్ట సంపాదించినవరా? నీకు కావాల్సింది వచ్చాగా తాగా. అది కాదురా, నా మీద ఒట్టే చెప్పు. ఏటి నీ గోల, మడిసిని బాగుపడివా? అది కాదే, నే కట్టబడి సంపాదించాను అని ఆడి నోటమ్మట ఇని నే కూడా ఆనందపడతావని. చెప్పరయ్యా, మీ అయ్యకు బుద్ధి వచ్చేటట్టు చెప్పరాయ్యా. చెప్పరయ్యా. చెప్పరా చెప్పయ్యా. చెప్పరా. చెప్పరా చెప్పయ్యా. మా అయ్యా మాయ్యా, మా అయ్య చచ్చిండే కట్టెలో కాల్చడానికి కావాలని కలెక్షన్ చేసిన. చెప్పా